హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వాట్ బుఫారం బుద్ధిస్ట్ టెంపుల్ అండి. ఇక్కడ ఎలా అంటే అండి, బుద్ధిస్ట్కి అండ్ చైనీస్కి ఒకే టెంపుల్స్ ఉంటాయి. ఇద్దరు ఈ రెండు దేవుళ్ళని ప్రేయర్ చేస్తారు. మీకు ఒక జార్ లాగా కనిపిస్తుంది కదండి అక్కడ. సో ఆ జార్ ఏంటంటే అండి, లోపల క్యాండిల్ ఉంటుంది. సో పైన గ్లాస్ జార్ ఉంటుంది. మేము వెళ్ళింది చైనీస్ న్యూ ఇయర్ రోజు కాబట్టి చైనీస్ అందరూ ఆ గ్లాస్ జార్లో ఉన్న క్యాండిల్ని వెలిగించి పైన ఒక పేపర్ లాగా ఉంటుందండి, దాని మీద వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ కోరికను రాసి దేవుడికి సమర్పిస్తారు. అలా కోరుకుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందని చైనీస్ వాళ్ళ నమ్మకం అండి. చెప్పాను కదండి, పెనాంగ్లో మోస్ట్లీ చైనీసే ఉంటారని. మేము వెళ్ళింది చైనీస్ న్యూ ఇయర్ రోజు కాబట్టి చాలా క్యాండిల్స్ అలా వెలిగించున్నాయండి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ కడ్డీలు వెలిగిస్తున్నారు కదండి, అలా కడ్డీలు వెలిగించి వీళ్ళు ఆ టెంపుల్ చుట్టూ తిరిగి ఆ కడ్డీలను అక్కడ పెడతారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేయరే అండి. ఇది టెంపుల్ లోపలండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. స్టాల్స్ అంటే మనం కొనుక్కోవాలి. అంటే ఎవరైనా ఫుడ్ డొనేట్ చేయాలి అనుకుంటే ఈ కౌంటర్లో కొనుక్కొని లోపల ఇంకొక కౌంటర్ ఉంటుందండి, అక్కడ ఇచ్చేయచ్చు. ఇక్కడ పీఠాలు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ ఉన్న పర్సన్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక వాటర్ ఉంటుందండి. మనం వెళ్ళి వాళ్ళకి మనీ ఇచ్చాము అంటే ఆ వాటర్ మన పైన చెల్లి కొంచెం ఒక పూజ లాగా చేస్తారు. లైక్ మన నేమ్ అవన్నీ చెప్పి మనకి ఎట్లా అర్చన అయితే ఉంటుందో అలా ఒక పూజ లాగా చేస్తారు. అండ్ ఇక్కడ మీకు కాయిన్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి 2 రింగిట్స్ పెట్టి కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత ఇక్కడ కుండల్లాగా ఉన్నాయి కదండి, సో అక్కడ ఒక్కొక్క కాయిన్ని ఒక్కొక్క కుండలో వేయాలి. ఎక్కడైతే స్టాప్ అవుతుందో ఆ కుండకు ఒక నెంబర్ ఉంటుందండి. అండ్ పైన ఒక లిస్ట్ లాగా ఉంటుందండి. ఆ లిస్ట్లో నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కోరిక అనేది రాసుంటారు అక్కడ. ఎక్కడైతే ఈ మనం కాయిన్స్ వేయడం స్టాప్ అవుతుందో ఆ కుండ నెంబర్ మనం చూసుకున్నాము అంటే ఆ లిస్ట్లో ఆ కోరిక మనకి నెరవేరుతుంది అని అర్థం. ఇది లోపల మెయిన్ టెంపుల్ అండి. మనకు గర్భగుడి అంటారు కదా, అలాగా ఇక్కడికి వచ్చి అందరు ప్రేయర్ చేసుకుంటుంటారండి. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే అండి, ఈ టెంపుల్లో ఒక సైడు గణేషుని విగ్రహం ఉంటుంది అండ్ ఇంకొక సైడు శివుని విగ్రహం ఉంటుందండి. ఎందుకంటే అండి, ఈ టెంపుల్ కట్టేటప్పుడే హిందూ ట్రెడిషన్ని అండ్ థాయ్ ట్రెడిషన్ని రెండింటిని ఫాలో అయ్యి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారండి. అందువల్ల గణేష్ విగ్రహం అలాగే లార్డ్ శివ విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రసాదం ఉంటుందండి. మలేషియాలో చైనీస్ అండ్ బుద్ధిస్ట్ టెంపుల్లో ప్రసాదము ఆరెంజ్ ఇస్తారండి. ఆరెంజ్ కానీ లేదంటే కోకోనట్ వాటర్ కానీ ఇలా ఉంటాయండి ప్రసాదాలు. ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్కి అనదర్ సైడ్ ఇట్లా ఉందండి. సో ఇదేంటంటే అండి, ఎవరన్నా చనిపోయారు అంటే బుద్ధిస్ట్లో కానీ చైనీస్ కానీ వాళ్ళ మెమరీగా ఒక మార్బుల్ మీద వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారండి. అంటే ఫోటో, వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళు పుట్టిన డేటు, వాళ్ళ చనిపోయిన డేటు అన్నీ మెన్షన్ చేసి వాళ్ళ గుర్తుగా ఇక్కడ పెడతారండి. ఈ టెంపుల్కి కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఇట్లా బుద్ధుడి విగ్రహం ఉందండి, చాలా పెద్దది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది చైనీస్ టెంపుల్. సేమ్ కాంపౌండ్లో ఉంటుందండి బుద్ధిస్ట్ టెంపుల్ అండ్ చైనీస్ టెంపుల్. చైనీస్ వాళ్ళకి మెయిన్ సింబల్ డ్రాగన్ అండి వాళ్ళకి. సో అందుకే ఈ టెంపుల్కి అటు ఇటు డ్రాగన్స్ ఉంటాయి. చైనీస్ బుద్ధుడిని కూడా ప్రేయర్ చేస్తారండి. సో మోస్ట్లీ మలేషియాలో ఉన్న చైనీస్ టెంపుల్స్ అన్నిట్లో కూడా బుద్ధుడి విగ్రహాలే ఉంటాయి. ఇది వాట్ బుఫారం బుద్ధిస్ట్ టెంపుల్ కంప్లీట్ వీడియో అండి. రిమైనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.